ఓం నమ శివాయ అని అదే ధ్యానంలో ఉండేవాళ్ళంట. స్వామి పోయి అడిగేదంట, స్వామి మహాత్ములు పెద్దలు మీరు యోగులు ఋషులు కదా, మాకేదన్నా చెప్పండి స్వామి అంటే, "ఏయ్, మీరు సాధించలేరు పొండ్రా" అనేదంట వాళ్ళంతా. మీరు చెప్పితే సాధన చేయలేరు, మీరు ఏది ఇనిటేలో అటు పోతారు, చెప్పవులే అనేదంట వాళ్ళు. స్వామి మళ్ళా మళ్ళా అడిగి ప్రాధేయపడి, లేదు స్వామి నేను చేయగలుగుతా, నా జన్మ తరించాలని ప్రయత్నం చేస్తుండా, ఏదన్నా ఒకటి చెప్పండి స్వామి మీరు, నా సంశయం తీరితే మాకు మా మనసులో మీరు ఉంటారు కదా ఎప్పటికీ అని ఇట్లా అడుగుతుంది లైక్యంగా. అడిగితే వాళ్ళు ఈని ఈని వీడి విడిచేటట్లేదురా, విడిచేటట్లేదుగా. ఇప్పుడు చిన్నపిల్లోడు వస్తాడు, డాడీ రాగానే ఉరుకొచ్చి అనాథం పడతాడు మీద పడవరకల్లా తండ్రికి సంతోషమే ఎత్తుకొని అతుక్కుంటాడు. అతుక్కున్నాక కిందికి దిగి చిన్న గోపుతాడు, డాడీ అంటాడు, ఏంద్రా అంటాడు, చాక్లెట్ ఇప్పి అంటే, ఏయ్ అంటాడు, మళ్ళీ గోపుతాడు. మళ్ళా కాసేపు ఉండి మళ్ళా గోపుతాడు. గోకినాక డాడీ డాడీ ఏంద్రా, చాక్లెట్ స్వామి, ఏ నర్మస్గా అని మళ్ళీ అంటాడు. మళ్ళా ఊకుంటాడు, ఆడ కాసేపు ఏమన్నాడు, మళ్ళీ కొట్టియానని. మళ్ళా కాసేపు అయినాక మళ్ళా గోకుతాడు. మళ్ళా గోకే వరకల్లా వీడు ఇచ్చేటట్టు లేడని, పొలం బరా నువ్వు కూడా తగిలేవు పని కొరకుంటే అని ఇక తీసుకుపోయి చాక్లెట్ ఇప్పిస్తాడు. మనం కూడా గురువుల దగ్గర ఏం చేసి ఒక మాట అడిగి ఊకుంటే కాదు, మళ్ళా అడుగుతూనే ఉండాలి. అందుకే చెప్పేదాకా అడిగితేనే, ఆయన చెప్తేనే అన్నిసార్లు కొనితేనేగా చాక్లెట్ కొనిచ్చిండు. అందుకే శిష్యుడు మొండోడు కావాలి. శిష్యుడు మొండోడు, భిక్షం పెట్టిన దగ్గర వాడు మొండోళ్ళు. ఇంటికి వచ్చిందంటే వాడు కోసుకుంటాడు, కొట్టుకుంటాడు, ఇంకా వాడు వాడు ఇంకా భిక్ష పెట్టిన దగ్గర వారు వాళ్ళు. అంటే శిష్యుడు మొండోడు కావాలి, గురువు దండివాడు కావాలి. గురువు దండివాడు కాకపోతే ఇది ఎంత కొట్టుకున్నా దానికి కదా. దండివాడు మన సద్గురు రాయుడు నిండి ఉన్నవాడు, అండపిండ బ్రహ్మాండములంతట నిండి ఉన్నవాడు కదా. ఇంకా మనకేం కొదవా, కాకపోతే మనం మొండితనం కావాలి, గట్టిగా అడిగి తెలుసుకున్నాలి, తరించుకోవాలి. అట్లా గట్టిగా ప్రయత్నం చేసిండు స్వామి. చెప్తే వీడు వినేటట్టు లేదని చెప్పి ఓం అనరా అన్నాడు. సరే ఓం అని చెప్పి ఓం నమ శివాయ నమ అంటే సరే స్వామి అన్నాడు. అన్నాక కాసేపు ఉండి, ఇంకా ఇది అనుకో బిడా, నువ్వు తరిసుకోపో, శివుడు నేను తరింపజేస్తాడు అనుకోపో అనంట. సరే స్వామి అనుకొని పోయి, స్వామి మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యం అని ఉంది కదా స్వామి, మంత్రం ఏమో చెప్పినావు నాకు వస్తుంది, మంత్రార్థం కూడా చెప్పండి స్వామి అని అన్నాడు. అదేంద్రా అన్నాడు. అంటే మంత్రానికి అర్థం చెప్పండి స్వామి అని. ఓయమ్మ, మా అర్థం ఏంద్రా ఆయన, ఓం నమ శివాయ అంతే. ఓం నమ శివాయ అంటే శివుడే, పరమాత్ముడు అంతటా ఉన్నాడు, ఆయనే కాపాడుతాడు మనకి, ఇంకా తరిసోబో నువ్వు అని చెప్పేవాడంట. అట్లే కాదు స్వామి, ఓం అంటే ఏంది, నమశివాయ అంటే ఏంది, నాకు మంత్రానికి అర్థం తెలియకపోతే వ్యర్థం అయిపోతా కదా, నాకు అర్థం చెప్పాలి అని అంటే, ఓ అమ్మ వీడు ఒకటి కుట్టినోడు కర్రా వాళ్ళనేదంట. అరే వీడు ఒకరిని కుట్టినోడు కర్రా, వీనికి ఇంతని కాదు, మనకు ఒకని కుట్టినోడు కాదంటే ఒకరి దగ్గర విచారించినోడు కాదు, ఎంతో మందిని విచారించుకుంటూ వచ్చినాడు వీడు. వీడు తెలిసినోడు, ఏదో తెలియకరంటే అడిగినాడు మనలా అని. ఏమో నాయన మాకు ఇంతే తెలుసు, ఇంకా ఓం నమ శివాయ అనుకోవడం, గంజాయి తాగడం, ఆనందంగా ఉండడమే తప్ప మాకు ఇంకా అవన్నీ తెలియవు నాయన, ఇంకా మమ్మల్ని విడిచిపెట్టాలంట. అంటే మీరు అనుగ్రహిస్తే వీళ్ళంతా నేను చెప్తా స్వామి అన్నాడు మీ తాత. అట్లయితే సరే నాయన, మాకేటో తెలియదు కదా, నువ్వే చెప్పైతే అన్నాడు. అప్పుడు ఇంకా సరేలే అని చెప్పి అప్పుడు స్వామి చెప్పినాడు, నమశివాయ అంటే శరీరం, నా మా శివాయ అంటే నకారం అంటే పృథ్వీభూతానికి సంబంధించింది, పృథ్వీభూతం నుంచి పుట్టినటువంటి బీజాక్షరం నకారం. మకారం అంటే మాయతో ఉడుకున్నటువంటి జలం, జలం అంతా వ్యాపించింది కదా, పైన ఉంది, కింద ఉంది, మధ్యన ఉంది, అంతటా జలమే వ్యాపించింది. మకారం అంటే జలభూతానికి సంబంధించింది. సి అక్షరము
అంటే అగ్నిభూతానికి సంబంధించినటువంటి కదా. వా అనే అక్షరము వాయుభూతానికి సంబంధించింది, వ్యాపించింది. యా అంటే ఆకాశభూతానికి, ఆకాశము అంటే ఇక్కడ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతముల చేతనే 25 ఇంద్రియాలు ఏర్పడ్డాయి. అది శరీరమే. నమశివాయ అంటే శరీరమే కదా. ఓం అనగా ఆత్మ కదా. తెలుసుకుంటే శివుడవు మీరే కదా స్వామి, తెలుసుకుంటే శివుడవు నీవే కదా. అంటే నన్ను నేను తలుచుకుందునా అయితే మీరు చెప్పిన మంత్రం లెక్క. అంటే నా గొప్ప నేను చెప్పుకుందునా అంటే ఓరే అమ్మ ఓర. ఇట్లా కూర్చున్నా నీకు ఆకార స్వరూపంగా లింగాకారమే ఉండవు కదా. నీకు అర్థమైంది కదా, ఇప్పుడు చెప్పినా కదా, అర్థమైంది కదా. నువ్వు ఎలా కూర్చున్నావు, నువ్వు కూర్చోవడం లోపల ఆ ఆసనం పద్ధతి లోపల లింగ స్వరూపం నీవే. లింగ స్వరూపం నీవే. నీ సూక్ష్మాన్ని విచారించిన ఈ విరాట్ స్వరూపం అంతా ఈశ్వర స్వరూపం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన శరీరం, ఈశ్వరునికి శరీరం కదా. నీవే. అందుకే నాయన ఏం చేసిండు, ఎటు రాసిండు పద్యము, జగములన్నీ నావే జగదీశుడను నేనే, నేను లేక జగము నిలువగలదా, నాటకుండను నేనే నా జాడ తెలియరు, శంకరాంజనేయ శంఖదొలగు బాగుండే కదా. హరి గురు అన్న హరుడవును, హరుడు గురుడవును అంటాడు. అన్నయ్య కూడా గురువుతో సమానమే అని. నాకినట్టుంది అంటాడు ఆ చేతిలో అమృతం పెట్టుకొని. అదే అంటుండే సామ్రాజ్యం పెట్టిపోయింది. దైవం మనతో సంభాషించడు, గురువు మనతో సంభాషిస్తాడు కదా. గురువు మనతో సంభాషిస్తాడు అంటే ఎట్లా అంటే, ఒక భక్తుడు శ్రీశైలం వెళ్ళినాడు. వాళ్ళ ఇంటి దేవుడు, వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అనాది నుంచి కూడా మన ఇంటి దేవుడు అని చెప్పినారు. అదే విధంగా అతని భక్తి రెట్టింపు బాగా తెలుసుకొని, శ్రీశైలాగ్రే దర్శనే ముక్తి పునర్జన్మ వినాశతి, శ్రీశైల శిఖర దర్శనం అయితే జన్మ లేదంట, అందుకే నేను శ్రీశైలం పోయిస్తానని ఇంకా మీరు డిస్టర్బ్ చేయకండి అని ఆ విధంగానే పోయినాడు. పోయిన తర్వాత అక్కడ అదే నిష్టకు పోయినాడు. పోయి ఇది ఒకసారి పోయి మొక్కొస్తే నాకు ఎట్లా, ఈ శ్రీశైలేశ్వరుని మా ఇంట్లోనే పెట్టుకోవాలి, నేను ప్రతినిత్యం చేసుకోవాలి, మా ఇంటి దేవుడు కదా, ఇంట్లో ఉండాలి కదా అనుకొని ఆ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబ స్వాముల వారి ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని నిత్యానుష్ఠానం పెట్టుకున్నాడు. నిత్యం శివపంచాక్షరిని 108 సార్లు జపించుకోవడం, విభూతి పెట్టుకోవడం, అంటే ఒక భక్తునిగా మారిపోయిండు. ప్రతి సోమవారం వ్రతం చేసుకోవటం, తోచిన కాడికి అన్నదానం పిలిచి ఇట్లా ముత్తైదులకు తాంబూలం ఇవ్వటం, అట్లా ఇట్లా కొంత చేసుకుంటూ వస్తున్నాడు. అట్లా ఒక కొన్ని సంవత్సరాలు చేసిండు. ఆ విధంగా చేసే వరకు ఈయన పంచాక్షరి మంత్ర పఠన చేత ఎవరన్నా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడి కొద్ది ఏడిస్తే, పోరు పెడితే, నిద్రపోకుంటే అట్లా వాళ్ళు వస్తే, ఏదో చూడయ్యా మీరు భక్తులు కదా ఇట్లా చూడు అంటే వాడు ఆ తీర్థం వేసి ఇంత బొట్టు పెట్టి అది తగ్గిపోయేది వాళ్ళకు. ఈ ఊరంతా ఆయన మహాభక్తుడు మహాభక్తుడు అని అందరు తెలిసిపోయిన తర్వాత మంచిగా గౌరవించేది ఆయన. ఈ చూడబ్బా నాకు పూర్వం నన్ను ఎవరు వలకరేయకుంటుండ్రి, కులం పేరు పెట్టి నన్ను తక్కువ చూస్తుండ్రి, ఇప్పుడైతే అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు నన్ను ఉన్నత స్థానంలో చూస్తుంటారు కదా, అంతా స్వామి దయనే కదా, మా ఇంటి దేవుడు మాకు మంచిగా చూసుకుంటున్నాడు అని సంతోషం పడ్డాడు ఆయన. సంతోషపడి అట్లనే ఎవరైనా పిలుస్తారు, ఎవరింట్లో కార్యమైనా. ఒక్కరోజు ఈ బ్రహ్మరామ ఇంట్లో పూజ పెట్టుకుంది. వాళ్ళ ఇంటికి గురువు వచ్చినాడు అనుకో. గురువు వస్తే మరి అయ్యా మా ఇంటికి గురువు వస్తున్నాడు ఈరోజు, మీరు భక్తులు కదా మీరు కూడా రండి స్వామి అని పిలిచింది. ఆ ఇంటికి ఆ రోజు వచ్చినాడు. వచ్చినాక వీళ్ళంతా ఆయన మీద మంచి భక్తుడు అనేది ఉంది కదా అభిప్రాయం. గురువు గారు చెప్పిండి ఈయన మహాభక్తుడయ్యా, ఇట్లా చేస్తాడు ప్రతిరోజు,
ధూపం దీపం నైవేద్యం అన్ని విధాలు పెట్టి స్వామికి ఇది 12 ఏళ్ళ నుండి చేస్తున్నాడు అనేది ఇంకా అనుకున్నాడు. నేను చేస్తున్నా అని చెప్పినాడు ఆయన కూడా. ఈ విధంగా చేస్తున్నా స్వామి, చాలా సంతోషం అయినా, మంచి పని బాగా చేస్తున్నావు. ధూపం దీపం నైవేద్యాలు సోమవారం వ్రతాలు ఇంత చేసి 12 ఏళ్ళ నుండి చేసినావు కదా, మరి ఏమైనా చెప్పినాడా శివుడు? నీకేమైనా చెప్పినాడా? నాకేం చెప్పలేదు స్వామి అని. మరి ఎట్లా? ఇంత ఆకలిగా ఉన్నటువంటి వారికి ఇంత అన్నం పెడితే అన్నదాత సుఖీభవాన్ని దీవించిపోతారు. అన్నదాత సుఖీభవాన్ని దీవించిపోతారు. నీ సుఖంగా ఉండాలి, నీవు నీ కుటుంబము ఆయురారోగ్య సుఖ సంపదల చేత మీరు సంతోషంగా ఉండండి, కలకాలంలో సుభిక్షంగా ఉండండి అని చెప్పి వారు దీవించిపోతారు కదా. మా శివునికి ఆ గుణం కూడా లేదే? ఆయన దీవించకపోయా, నీకు బాధనకపోయా, మరి ఏం ఏం పొందినావు మరి? అయ్యో నేను ఇదంతా అనుకోలేదు స్వామి, ఏమో చేస్తూ పోతా ఉండా అంతే. మరి ఎందుకు చేస్తా ఉండవు? ఏమో స్వామి తెలియదు నాకు. మా ఇంటి దేవుడని మా పెద్దలు చెప్పినారు, అదే విధంగా నేను చేసినాను, నాకు మంచి గౌరవం ఉంది స్వామి నమ్ముకున్నందుకు. సరే సంతోషము. మరి నీ ఇంట్లో దేవుడు పెట్టుకున్నావు, గుడిలో దేవుడు అంటేనే పోయినప్పుడే, సంవత్సరానికో మనకు మన సంసారాలు తీరి ఆరోగ్యాలు మంచిగా ఉన్నప్పుడు మంచి వాతావరణం చూసుకొని గుడికి పోతాం. శ్రీశైలం కానీ తిరుపతి కానీ పోతాం, దానికి తగిన డబ్బులు ఉండాలి. ఇదంతా కాదనుకొని ఇంట్లో పెట్టుకున్నావు, బాగుంది. గుడిలో దేవుడు పోయి ఇంట్లో దేవుడు అయిండు కదా. మరి ఇంట్లో దేవుడు ఉండమంటే నువ్వు పొలానికి వెళ్ళినప్పుడు కానీ, వేరే ఊరికి వెళ్ళినప్పుడు కానీ, ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ దేవుడు నీ ఎంట లేడు కదా కదా. మనసులో ఉన్నట్టు తెలియదు ఆయనకు అప్పటికి. మనసులో ఉన్నోడు ఎప్పుడు అంటే ఉత్తగా అనుకోవటం వేరు, ఉత్తగా అనుకోవటం వేరు, నిజ నిర్ధారణ అంటే నీకు ఇంట్లో ఫోటో కనబడుతుంది కాబట్టి చిన్నపిల్లోడైనా ఆడిపోయినాక అరే దేవుడు రా అంటే మొక్కుతాడు. ఏం లేకుండా చూసి మొక్కురా అంటే ఏం మొక్కుతాడు? మొక్కలేడుగా. సామాన్యులకు దేవుడు ఉన్నాడని తెలవాలి అంటే గుడి ఉండాలి, గుడిలో దేవుడు ఉండాలి. ఉంటేనే ఆ ప్రదేశానికి రాగానే అరే ఇది దేవాలయం రా, మనం ఇక్కడ అపవిత్రం చేయొద్దు, మంచిగా ఉండాలని భయం కలుగుతుంది కదా. వాడు ఏమి లేదు, మనసులో ఉండాలి దేవుడు అనుకున్నప్పుడు నువ్వు మనసులో చెత్త వేయకూడదు కదా. ఇప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు చెత్త వేయవు, మద్యపానం ధూమపానం ఇంకోటి మరొకటి అక్కడ చేయవు. మరి మనసులో దేవుడు ఉన్నప్పుడు అవన్నీ ఇందులో పంపించొద్దు కదా. అంటే నామా మాత్రంగా అనుకోవటమే గాని నిజ నిర్ధారణకు రాలేదు అని అర్థం. అక్కడ నిజ నిర్ధారణకు రావాలి అంటే మనసులో దేవుని తెలుసుకోవాలంటే గురువు ఉండాలి, లేకుండా రాదు, రాయకుండా రాదు. ఎట్లా తెలుస్తుంది? గుడి విద్య అంటే తెలుసుకుంటేనే కంటి ముంగటనే ఉన్న దేవుడు కనలేకపోతుంది. చూపించిందాక నాకు అర్థం కాదు. అట్లా అయితే మనసులోనే ఉన్నాడు. రైట్. అయితే అట్లా అన్నాడు ఆ గురువు గారు. అయ్యో స్వామి ఇది నిజమే కదా, నేను గుడిలో దేవుడు ఇంట్లో దేవుడు అనుకున్నానే తప్ప ఇంకా నాకు మరి ఎట్లా స్వామి అయితే దేవుడు అనేవాడు? దేవుడు సర్వంతర్యామి కదయ్యా అన్నాడు ఆ గురువు గారు. దేవుడు సర్వంతర్యామి కదా కదా. మరి భక్తుడు ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. భక్తుడు భగవంతుడు రెండే కదా. భక్తుడు అనేవాడు వస్తూ పోతూ ఉంటాడు, భగవంతుడు స్థిరంగా ఉండేవాడు. స్థిరం అంటే అంతటా ఉన్నటువంటి వాడు కదా. అవును స్వామి. మరి ఇంట్లోనే ఉండే కదా దేవుడు, నీకు ఎట్లా? అయ్యో ఇది నాకు సంశయంగానే ఉంది స్వామి, మరి ఎట్లా అంటాడు. కాదయ్యా, ఇప్పుడు ఇంట్లో పెట్టినావు కదా, గుడిలో దేవుడు ఒంట్లోకి వచ్చినాడు కదా, మరి ఇంట్లో దేవుడు ఒంట్లోకి రావాలి. ఇంట్లో దేవుడు ఒంట్లో చూసుకుంటే నేను ఎక్కడ పోయినా నీతోనే ఉంటాడు. దేహమే దేవాలయం కావాలి కదా. ఇప్పుడు గుడి కట్టుకున్నాం, గుడిలో విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ బ్రాహ్మణులంతా వచ్చి మంత్రోచ్చరణ చేసి యంత్ర ప్రతిష్టలు చేసి నవధాన్యాల చేత లక్ష్మి సంపన్నమైనటువంటి పచ్చటి ఆకులు పూలు పండ్లు ఇంకోటి మరొకటి అన్ని తెచ్చి కరెక్టే కదా, బ్రాహ్మణుడు వచ్చి ప్రతిష్ఠ చేసిన జరుగుతుంది. బ్రాహ్మణుడు అంటే వేద పఠనం చేస్తాడు కాబట్టి వాళ్ళ వేదోచ్చరణ ఉంటుంది కాబట్టి బీజాక్షరములు లిఖించి వారు అక్కడ నిర్ణయం చేస్తాడు. బ్రాహ్మణుడు నిర్ణయించిన దానికి ఉంటుంది. అందుకే బ్రాహ్మణుడు అంటే ఎక్కడనో కాదు, అవి కూడా చెప్తారు. ఇది
మళ్ళీ ఇంకా నువ్వు వేరే లేవు, నువ్వే బ్రాహ్మణుడు అవుతావు గురుకృప ఉంటే. అయితే అప్పుడు ఇది నీ దేహంలో దేవుడు ఉన్నాడు బిడ్డ, తెలుసుకో అన్నాడు. అది ఎట్లా స్వామి అంటాడు. నాకు తెలియదే అంటే, నీకు ఇన్నాళ్ళు శివుని పూజ చేసినావు కదా, దాని ఫలితంగానే ఇక్కడికి వచ్చినావు కదా, అది చేయకుంటే నేను పిలవకపోదురు కదా. అది అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు కాబట్టి దైవభక్తి లేనిదే గురుభక్తి రాదు కదా. దైవభక్తి లేనిదే నీకు ఆత్మభక్తి రాదు. ఆత్మనిక్షయం రావాలి అంటే గురువు ఉండాలి. వచ్చినావు, అది అంతవరకు అది సరిపోయింది. కాబట్టి ఒంట్లో కూడా దేవుడు ఉన్నాడు బిడ్డ. ఒంట్లో ఎట్లా స్వామి అంటే, విగ్రహ సంబంధమైనటువంటిది బృదీభూతానికి సంబంధించినటువంటిది. ఒక రాయి గాని, ఒక చెక్క గాని ఏదైనా ఉంటుంది. విగ్రహం అనగా శరీరమే కదా. అక్కడ విగ్రహం పెట్టుకుంటున్నాము. తర్వాత నీరు ఉండాల పూజ చేయాలంటే. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి అన్నప్పుడు నీరు మధ్య మధ్యలో వేస్తూనే ఉండాలి. మనం కూడా కుతికేవాడ నీళ్ళు తాగాలి, ముందే అతను నీళ్ళు తాగాలి, తర్వాత అయినా నీరు తాగాలి, లేకుంటే దిగదు. అందుకే మధ్య ఉదక పానీయం సమర్పయామి, మధ్య మధ్యలో తాగుతూనే ఉండవు నీళ్లు, ఇబ్బంది అవుతుంది అని అర్థం దాంట్లో అని చెప్తాడు అక్కడ అయ్యగారు. ఆ నీరు పెట్టాము. నీళ్ళ తర్వాత ఇంకేంటి మనం ముట్టించేది? అగ్ని, దీపం ముట్టియాలి అక్కడ కదా. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరబ్రహ్మం కదా. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటే దీపేన సాధ్యతే. అంటే దీపం ముట్టిస్తే అజ్ఞానం అనేది కూడా తొలగిపోతుంది, చీకటి తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న చీకటి దీపం ముట్టిస్తే కదా, ఇంట్లో చీకటి పోయా కదా. అక్కడ దీపం ముట్టిస్తే అగ్నిభూతానికి సంబంధించింది. దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే. దీపము చేతనే సాధించబడుతుంది. చేతిలో దీపం లేకుంటే గుంతలు పడతాం, వెలుతురు లేకున్నా గోతులు పడతాం. ఇంట్లో దీపం లేకుండా పోతే తంబాలు కొట్టుకుంటాయి, మూలలు కొట్టుకుంటాయి. మగ్గం నేసేటోళ్ళు అయితే గుంతల పడి గుట్ట గుద్దుకొని చచ్చేది కదా. అందుకే దీపం ఉండాలా. అందుకే అక్కడ దీపం ముట్టించినావు. సరిపోయింది కదా. 3 భూతాలు వచ్చినాయి కదా. ఇక 4వ భూతం ఏంది? వాయువు. వాయుభూతానికి సంబంధించినటువంటి ధూపం. ధూపం అంటే అగరబత్తీలు. ధూపం అర్పించేది కదా అహంకి కారణం. అది అహానికి కారణం. సుగంధ పరిమళం అహంలోనే ఉంటుండే. అన్ని అహంకారము, అభిమానం రెండు ఉంటాయి హృదయం అందు. కాబట్టి దానికి సంబంధించినటువంటిది అగరబత్తీలు ముట్టించినావు. ఇక ఆకాశభూతానికి సంబంధించినటువంటిది ఏంటి అంటే పుష్పం. పృథ్వీభూతానికి సంబంధించింది విగ్రహం. జలభూతానికి సంబంధించినటువంటి నీరు పెట్టావు. అగ్నిభూతానికి సంబంధించినటువంటి జ్యోతి వెలిగించావు. వాయుభూతానికి సంబంధించినటువంటి అగరబత్తీలు ముట్టించినావు. ఆకాశభూతానికి సంబంధించినటువంటిది పుష్పాలంకరణ చేసినావు. ఇవన్నీ అలంకరణ అంతా అయిపోయింది. అయ్యగారు లేకుంటే పూజ అవుతుందా? నువ్వన్నీ ఏర్పాటు చేసుకున్నావు. అయ్యగారు వస్తేనే అవుతుంది కదా. అంటే తలిసే రాముడు తనలోనుండగా తెలియదు మానవ పశువులకు. నువ్వు తలిస్తేనే దేవుడు అవుతున్నాడా. ఓం ప్రారంభించిండాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం అగజానన మహర్నిశం ఏకదంతం ఏకదంతం ఉపాస్మహే అని ప్రారంభించి గురు బ్రహ్మ గురు విష్ణు అని స్టార్ట్ చేశారంతా. స్టార్ట్ చేసాడు కాబట్టి అట్లా. అంటే కలిసేవాడు తనలోనే ఉన్నాడు. అది చూడకు చాలా వస్తుంటది. అంటే నీలోనే ఉన్నాడు బిడ్డ రాముడు. దేవుడు ఇంట్లోనే ఉన్నాడు, నీ ఒంటిలోనే ఉన్నాడు. ఓహో ఇలా ఉంది కదా. దేవుడు అనేవాడు నాలోనే ఉన్నాడు, కలిసేవాడే రాముడు అని కదా. పలికే పరమాత్మ కాదు, కరెక్ట్ కాదు. అది అంతవరకు సరే. ఒంట్లో కూడా దేవుడు ఉన్నాడు, కలిసేవాడే రాముడు కదా. నువ్వు చదువుకుంటే కాదు కదా. ఆ గుడిలో ఉండేటువంటి వస్తువులన్నీ మొత్తం ఏంటివి? విగ్రహమేమో భూమికి సంబంధించినటువంటి, అక్కడ పెట్టినటువంటి నీరేమో జలభూతానికి సంబంధించినటువంటి, తర్వాత అక్కడ జ్యోతి వెలిగిస్తున్నాం కదా అగ్నిభూతానికి సంబంధించినటువంటి.
అగరబత్తీలు అయితే ఏవైతున్నావో వాయుభూతానికి సంబంధించినది, ధూపం సమర్పయాన్ని. ఆకాశభూతానికి సంబంధించి పుష్పం కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే పంచభూతాలతో అంత నిర్మాణం అయింది గుడి కానీ, గుడిలో దేవుడు కానీ, అక్కడ పూజ సామాగ్రి కానీ అంత కూడా అయింది. తర్వాత ఈ తలిసేవాడు అంటే మంత్రం చదివేవాడు ఉండాలి కదా, మంత్రాలు చదివితేనే పూజ అవుతుంది, లేకుంటే కాదు. అంటే ఈ తలిసేవాడే దైవము అని. దైవము అంటే వాక్, శబ్దము. ఈ శబ్దము ఎక్కడుంది కదా, ఉంటే చూపగలరా? శబ్దం కొట్టాం, శబ్దం వచ్చిందే లేదా? ఇప్పుడు కనబడుతుందా? ఏ చేతిలో ఉంది? కలిసినాక చూపెట్టు కదా, ఏ చేతుల్లో లేదు కదా. శబ్దం అనుకోకుండా వచ్చింది రా, కలయిక వల్ల సవ్వడి. ఎప్పుడైతే రెండు సంయోగం జరిగిందో ఆ సంయోగం వల్ల శబ్దం పుట్టింది. అంటే నీ యొక్క నోట్ల నాలుక. ఇప్పుడు గుడిలో ఏం చేశాడు, అన్ని చేసి పూజారి గంట కొడతా ఉంటాడు, గంట కొడతా ఉంటాడు మంగళహారతి ఇచ్చేటప్పుడు. కానీ మరి నీ గుడిలో గంట ఏంది? శరీరం అనే గుడికి గంట ఏంది కదా, గంట. బొడ్డు ఇదంటే నాలుక. బొడ్డు లేకుండా ఊపు ఊపు సూతం గంటకు ఇంకెట్లా వస్తుంది? చూడు, దేహం దేవాలయం అంటే ఎట్లా కాదో చూడు కదా కదా. ఈ తగలడం వల్ల సౌండ్ వస్తుంది, అంటే దేహమే దేవాలయము. నీవెక్కడున్నా సరే, అందుకే దీనికి స్నాన సంధ్య అనుష్ఠానాదుల చేత దేహాన్ని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచవలే. గుడిలో అడ్డమైన వేయనట్టుగానే మన శరీరాన్ని కూడా క్రమశిక్షణ నియమ నిబంధనలతోటి క్రమశిక్షణతో ఉంటే 4 కాలాల పాటు మనకు అనుకూలంగా ఉంటుంది. మనం చెప్పినట్టు ఇంటది శరీరము. మనం అది చెప్పినట్టు, మనసు చెప్పినట్టు మనం పోతే మన శరీరమే పాడవుతుంది, మన ఆరోగ్యమే పాడవుతుంది. అంటే మనకు రోగాల బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే నాలుక యొక్క రుచులను కొద్దిగా తగ్గించుకొని మన ఆరోగ్య పరిస్థితిని బట్టి నడుచుకుంటే మనం బాగుంటాం. మన గుడి బాగుంటది, గుడిలో దేవుడు కూడా బాగుంటాడు. గుడి బాగుంటేనే దేవుడు బాగుంటాడు, దేవుడు బాగుంటేనే గుడి బాగుంటది. గుడిలో దేవుని ఎవరైనా ఎత్తుకపోయినా గుడి ఉన్నా అందులో అన్ని దూరుతాయి అందులోకి కదా. మనలో ఉన్నటువంటి యొక్క వాక్కు కూడా మంచిగా ఉండాలి, వాక్కు పవిత్రత ఉండాలి, మంచిగా పిలవాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, మంచి చూడాలి. మంచిగా జరుగుతుంటే అందరూ నీకు చుట్టాలే కదా. ఇంకా నీకు చుట్టాలు లేని ఎవరు? ఎక్కడ పోయినా చుట్టాలే. చుట్టాలేరు అనుకోవటం ఏంది? అంతా నీవే. జగములన్నీ నావే, జగదీశుడను నేనే. నేను లేక జగము నిలవగలదా? నాటకుండా నేను నా జాడ తెలియరు, శంకరాంజనేయ శంకతులుగా అన్నాడు స్వామి. సర్వ జగత్ అంతా కూడా నా కుటుంబమే అనేది నాయన గారు. నేను లేకపోతే జగమే లేదని ఆయన అన్నాడు. ఆ దృఢం చేత భక్తుడు ఆనందంగా ఉన్నాడు. అబ్బా, ఈనాడు బ్రహ్మరాంబ పిలిచినందుకు గురుస్వామి దర్శనమాయే. నాకు గుడిలో దేవుడే అనుకుంటే పోయి ఇంట్లో దేవుడు అనుకున్నా గాని నా ఒంట్లో కూడా దేవుడు ఉన్నాడు అబ్బా స్వామి వల్ల తెలుసుకుంటే. కాబట్టి శివుని యొక్క సహకారం వల్ల, అంటే దీనికాడ ఒక పద్యం ఏం చెప్తాడు ఆయన, ఒక ఆయన మరి ఏనుగంతటి వాడిని ఎట్లా చేసిండు ఆయన అని ఒక పద్యం చెప్తాడు. ఎవరు? జానకిరామాచారి గారు. ఆయన మరి నరరూప మనిషి వచ్చే గురుడు శ్రీ పరశివమూర్తి. శ్రీ పరశివమూర్తి నరరూపమున వచ్చి నన్ను చూచి, ఎందుకంటే శివునికి శరీరం లేదు, ఆయన పరశివుడు. ఆ పూజలు చేసిన 12 ఏళ్ళు దాని ఫలితంగానే ఈ నరరూపంలో వచ్చిండు. ఈ నరరూపంలో దార్చుకొని వచ్చినాడు. నరరూపమున వచ్చి నన్ను చూసి ఏనుగంతటి వాడిని ఏమి లేఖను చేసే వినుర జానకిరామ కనురభూమ అంటాడు. ఆ విధంగా దృఢపడి, బా నేను నా వాక్ పవిత్రంగా ఉండాలి, నా లోపలే ఉన్న దేవుడు అని అట్లా ఉన్నాడు కొంతకాలం. మళ్ళీ సత్సంగంలో పోతా ఉంటే ఇట్లాంటి ఆయన ఒక ఆయన ఏం చేసినాడు, ఏమయ్యా నిద్రపోతావు కదా నువ్వు, మరి నువ్వు మాట్లాడినప్పుడే దేవుడు అంటావు, ఓంకారం అన్నప్పుడే ఓంకారం వినబడే, తర్వాత వినబడదు కదా. అంటే దేవుడు ఒకప్పుడు ఉన్నవాడు, ఒకసారి లేనివాడా?
ఇదేట నమ్ముకున్నావు అని అడిగాడు ఆయన. అంటే మళ్ళా గురువు గారు తను గురికిండు, ఈ స్వామి ఇది కూడా కాదంట కదా, ఓం అని అన్నంతసేపే ఉన్నట్టు కనబడే, లేకపోతే లేనట్టు అంట కదా స్వామి, నేను ఇది అనుకుంటే కదా, అది నిజమేరా అన్నాడు. నీకు దృఢమయ్యే కొరకు అది చెప్పాను, ఇన్నాళ్ళు విచారించుకున్నావు కాబట్టి అది నిజమే, అట్లో కాదు నైనా కంట్లో దేవుడు ఉన్నాడు అని. కన్ను చూడంతే నోరు మాట్లాడదు కదా కదా. ఉండవని తర్వాత పెట్టవని ఎవరైనా పెడుతుంటది. ఎందుకు పెడతారు అది? ఎవరికి? ఆ రాయికేనా? అది కదా, గుండె అయితే ఎందుకు మంట? అది దాని శాస్త్రం ఎట్లుంది తెలుసా? దాని లింగము అంటే కొండనాలుక లోపల లింగం అనేది అది. ఇక్కడ నువ్వు నీళ్ళు తాగుతావు కదా, ఇక్కడ స్టోరేజ్ అయ్యి అది ఆవిరి ఇక్కడ కపాలం తీసుకొని ఆ పై నుంచి పడుతుంటది ఒక్కొక్క చుక్క కొండనాలుక యందు. అది పడుతుంటే ఈ లాలాజలం ఆరకుండా ఉంటది మన నోట్ల. మరి మనం తాగినప్పుడే లోనికి పోయే అంతసేపు ఉంటుందా? అవి రిఫిట్ అవుతాయి. ఇంకొకటి మీకు బాగా నిజార్థం ఎలా తెలుస్తుంది అంటే, కూరగాయలు ఏదన్నా ఉడికిస్తున్నప్పుడు కుండలు ఉన్నప్పుడు లేదా సర్వి కానీ ఏదన్నా ఇట్లా మూసిరనుకో, ఆ నీరంతా దీనికి బిందువులు అతుక్కుంటాయి పైన కదా, మూత చేయగానే కిందికి రాలుతాయి కదా. ఇది కూడా బాండం మనది కూడా. కడప అనేది ఒక కుండ, దీంట్లో అన్ని వేస్తాం, ఎసుట్లు వేసినట్టు. నీళ్ళు పోసి నీళ్ళు బాగా మసిలినాక బియ్యం వేస్తాం, అలా మసాలా పెడతారు, ఇంకోటి పెడతారు, అది ఉడికిస్తారు. మనం కూడా దీంట్లో వేస్తాము, కూరగాయలు వేస్తాం, అన్నం వేస్తాం, పండ్లు వేస్తాము, ఇంకోటి మరొకటి మటన్లు చికెన్లు అన్ని దీంట్లో పడేస్తాం కదా. అన్ని ఉడికి బాగా జఠరాగ్ని ద్వారా దాని సారాంశం అంతా పైకి వచ్చి 4-5 పడుతుంటది కదా. రసం ఆ నీటి బిందువుగా మారి ఆ కొండనాలుక పైన పడుతుంటది ఆ గంగ. అందుకే లింగానికి అది కడతారు. శివుడికి తాపం ఎక్కువ, ఆయన ఆలాహలం మింగిండు కదా, మింగినందుకు గంగా తీసుకొచ్చి నెత్తిన పెట్టినారు. మనం కూడా మింగిన విషయం భార్యం చేసుకున్నప్పుడే మింగినట్టే, ఇంకా కంఠానికి పట్టదు కదా, కంఠానికి పడింది మనకు కూడా. ఇంకా తాపమే అనుంటే ఆమెకు షాపింగ్ అంటే, బట్టలు అంటే, బంగారం అంటే, పిల్లలు ఉడితే దానికి ముట్టికి కావాలి, మూతికి కావాలి, తొడగనికి కావాలి, ఇంకా అన్ని తగిలినాలే. ఏం లేకుంటే చేతగానోడు కదా కదా. మరి అప్పుడు నువ్వు శివుడు అయినట్టే. అందుకే ఆది దంపతులు అని వచ్చింది అప్పుడే, నువ్వు శివుడు అయినవరు అని, నీకు తప్పదని కదా. సగం భాగం వచ్చింది కదా, ఆమె సగం భాగానికి ఆక్రమించింది కదా. ఇంతవరకు ఒకడే ఉంటే ఎక్కడ తిరిగిన ఇబ్బంది లేదు. బస్ స్టాండ్లో అవన్నీ అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు మాత్రం ఇల్లు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఇల్లు ఉండాల్సిందే. ఎందుకంటే గృహిణి అమ్మాయి వచ్చింది కదా, అందుకే ఆది దంపతులు అయిన జాగ్రత్త నడుచుకో అని. ఏమన్నా నోరు జారినా కష్టమే, చేయి జారినా కష్టమే, అన్ని ఇబ్బందే. అందుకే సూచన, అందుకే శివుని కోపక గాలాహలం మింగినాడు అంటే, మింగినాడా అంటే మింగలే, కక్కినాడా అంటే కక్కలే, ఇక్కడే దాచినాడంటే మింగితే నేను చేస్తా, కక్కితే లోకం పోతుంది. మింగితేనేమో శివుడు చేస్తాడు విషయం కదా, కక్కుతే సమస్త జీవకోటి నశిస్తుంది, విషయం కలుషితమైపోయి. కక్కనికి లేదు, చెప్పనికి లేదు, పట్టుకోదు. పట్టదా, ఎందుకు పట్టుకుంటుంది? గురుపుత్రుని కూడా పరిస్థితి అదే, గురుపుత్రునికి పరిస్థితి కూడా అదే. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణ బోధ స్థితి ఎప్పుడైతే చెందినాడో, దేవుడు ఉన్నాడననికి లేదు, లేడననికి లేదు. ఉండడు అంటే చూపి అంటారు, లేడు అంటే మరి ఎందుకు చేయాలంటారు. కాబట్టి ఉన్నతంగా భావం ఎరిగి మాట్లాడాలి, అది పరిస్థితి. విషయం అలాహలం అంటే విషయం, విషయాదులను అనేటిది మనసులో ఎప్పుడు ఉంచుకోకూడదు. అందుకే ఆయన ఏం చేసినా సదా గురునిష్టలో ఉంటాడు. ఈశ్వరుడు గురునిష్ట, తపస్సు ఎప్పుడు చూసినా మౌనముద్రలనే ఉంటాడు. ఎందుకు అంటే ఆ గురు ధ్యాసలో ఉంటాడు ఆయన. మొత్తం ఎత్తి ఆయన ఏమి చేస్తాడు నాకెందుకు లేని, మన అంతటి వాడే ఆ ధ్యాసలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదుగా? మనం కూడా అట్లే ఉండాలి, అన్ని చేస్తుండాలి. చేసిందంతా కర్మ, కర్త, క్రియ సర్వం తానే గురువే.
మనమే గురుపుత్రులం కనుక గురువు అనుకుంటాం, సామాన్యులంతా దేవుడు అనుకుంటారు, అంతే తేడా కదా. కాకపోతే వాళ్ళకి కష్టం ఎక్కువ, మనకు కష్టం తక్కువ. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లలు కొడితే ఎవరి పేరు చెప్తుంది? తండ్రి ఎవరు అంటే ఎవరు చెప్తుంది కదా. మనం గురువు ఏ బోధ తెలుసుకున్నా మా గురువు ద్వారా అని మనం చెప్పుకుంటాం. మరి గురువుని చేరని వాళ్ళకు జ్ఞానం లభించింది అనుకో, జ్ఞానం అనే పిల్లడు పుట్టింది అనుకో, ఎట్లా పుట్టింది నీకు అంటే ఎవరి పేరు చెప్తాడు? అది కష్టం, వాడికి కష్టము, మనకు సుఖం. ఏదన్నా గురువు పైన మనం భారం వేసుకుని నడుచుకుంటాం అట్లా. వాళ్ళ సిగ్నల్ ఇయలేగా, ఇప్పటికైనా ఉండేది కాదు కదా. మాట ఎట్లా మాట్లాడతావు, కంట్లో ఉండాడేమో చూడన్నాడంట ఆయన ఒక భక్తుడు. కన్ను చూడండి, నోరు మాట్లాడదు, కాళ్ళు నడవవు, చేతులు పనిచేయవు కదా అంటే ఓహో అనుకొని అప్పుడు ఇది గురువు దగ్గర మళ్ళీ ఉరికినాడు. స్వామి ఇది శరీరం మరి కన్ను అంట కదా, ఆవు నిజమే రా, అది నిజమే. మళ్ళీ వచ్చినాడు, అది నిజమేరా అంటాడు. ఎట్లా స్వామి అని అంటే, అది ఎర్రది తెల్లది కర్రది దాని ఆగ్రమందు గలదొక్క చోటు, అది ఎరకనే పులుగుండే చోటు అన్నారు కదా మహనీయుడు. ఈ తెల్లగా ఉన్నటువంటి గుడ్డు ఏదైతే ఉందో ఎర్రగా చుట్టూ కను చుట్టూ ఉండేది ఇదే పృథ్వీభూతం, ఎర్రనిది. ఈ తెల్లగుడ్డు జలం, ఈ దీని యందు నల్లడిది ఏదైతే ఉందో అది అగ్ని, ఈ సునీలమైనటువంటి దాని మధ్యలో ఏదైతే అది వాయువు, ఈ కర్రెనిది ఏదైతే ఉందో అదే ఆకాశం, కాకి వలె నల్లనిది. మధ్యలో ఏదో తూటు ఉంది కదా, రంధ్రం సన్నగా కదా, అది జ్యోతి అక్కడ ఉండి వెలుగుతా ఉంది. ఆ రంధ్రమే ఆకాశం. ఆ రంధ్రం సన్నది ఏదైతే ఉందో అదే ఆకాశం. రంధ్రం ఇప్పుడు ఇదంతా రంధ్రమే. ఆకాశం రంధ్రం అంటే సంధించినది కాబట్టి అన్ని తిరుగుతా ఉంటాం. మనం తిరుగుతా ఉంటాయి, ట్రైన్లు తిరుగుతాయి, బస్సులు తిరుగుతాయి, విమానాలు ఎగురుతాయి, రాకెట్లు పోతాయి, ఎన్నైనా పోతాయి. ఒక రంధ్రం లేకపోతే చేయలేం. ఆ రంధ్రం మూసుకపోయింది అనుకో, సుఖడం వచ్చి కన్ను ఎట్లా కనబడుతుంది? ఆకాశం విరిగి మీద పడ్డట్టే. మిన్నిరిగి మీద పడ్డా అంటే అదేం పడదు, ఇది పడుతుంది కదా. కన్నుకు ఆ రంధ్రం మూసుకపోతే అయిపోయాయి. అర్థమైంది కదా. పంచభూతాలు దీంట్లో ఉండేది. ఇందులో వెలిగే జ్యోతియే దేవుడు, పరంజ్యోతి. మీనాక్షి అంటే ఆమెనే. మధుర మీనాక్షి అంటే, మధుర అంటే కొండ, కొండ అనగా తలకాయ. మీనము అంటే చేప, అక్షి అంటే కన్ను కదా. చేపలు నీళ్ళనే ఉంటాయి కదా, మన కన్ను కూడా ఎప్పుడు నీరు ఉంటది, కంటిలో నీరు ఉంటది, లేకపోతే గుడ్డు తిరగదు. నీరు ఆరిపోతే గుడ్డు తిరగదు. నోట్ల నీళ్లు జలం ఆరిపోయినా నాలుక తిరగదు, కంటిలో నీరు ఆరిపోయినా ఇది తిరగదు. అంటే చూడకు, ఇటే చూడు. అందుకే మీనాక్షి, మధుర మీనాక్షి అంటే ఎక్కడో ఉంది, గుండ్ల కొట్టి ముక్కేది కాదు, నీవే, నీలోనే ఉంది మధుర మీనాక్షి. అమ్మవారు ఇందులో ఉండే ఆపజ్యోతి. అప్పు జ్యోతి అంటే నీటి జ్యోతి అని. ఆపజ్యోతి అంటే అప్పు అనగా నీరే, అప్పు అనగా నీరు. అంటే ఈ కంటి చేతనే ఈ జ్యోతి వెలుగుతా ఉంది. అర్థమైనా? ఓహో, కంటిలో ఉన్నదే అమ్మవారు, ఈవెనే జ్యోతి అమ్మవారు, శక్తి సర్వ జగత్తుకంతా కూడా. ఇంకా నా చూపే దేవుడు, లేకపోతే నేను ఎట్లా అని కొంతకాలం అట్లే ఉన్నాడు అనుకున్నాడు. కంటిలో జ్యోతి అని సూక్ష్మంలో మోక్షం అనుకున్నాడు. అట్లా కొంతకాలం పోయినాడు. పోయిన తర్వాత ఇదేందయ్యా, దేవుడు అంటే ఎప్పటికి ఉండాలి కదా, కన్ను మూస్తే కాని రాదు, కన్ను తెరిస్తే కానొస్తుంది, ఇది ఎట్లా దేవుడు అయితే ఇంకొకరు అన్నారు. ఒరే ఇది ఎట్లా బా అని మళ్ళీ వచ్చినారు, మళ్ళా గురువుతానికి వచ్చినాడు. స్వామి ఇది ఎట్లా స్వామి, కన్ను మూస్తే కాని రాదు, దేవుడు అంటే ఎప్పటికి ఉండాలి కదా కదా. అవురా, అది నిజమేరా, అది నిజమేరా, ఆడి వరకు వచ్చినావా అయితే అంటాడు. వచ్చినాను స్వామి, కన్నే దేవుడు కదా. కన్ను అంటే ఈ కన్నులు కాదు, సూక్ష్మమైనటువంటి కన్ను, యోగ దృష్టి వలన జ్ఞాననేత్రం కదా. ఈ జ్ఞాననేత్రం తెరవబడింది అతను. అయితే ఈ తెలివి వలన సర్వం తెలుసుకున్నావు కదా, ఈ తెలివే బ్రహ్మం అని ఆదిశంకరాచార్యులు ప్రజ్ఞాన బ్రహ్మం అనే దాంట్లో నిర్ణయం చేశారు. తెలివే బ్రహ్మం అని ఆదిశంకరాచార్యులు. ఈ తెలివి సుశుక్తిలో లేదు, మరణంలో లేదు, మూర్ఛలో లేదు, సమాధిలో లేదు. ఎట్లా లేనప్పుడు ఎట్లయితుంది దేవుడిది కాదు అంటే, మరి ఎట్లా స్వామి అంటే, అంతటున్న దేవుడు ఉన్నారా అంటే, అంతటా గల దేవుడు. శరీరం కొంతకాలానికి పోయేదే, ఇది శరీరంతో కూడుకున్న ఆత్మ ఇది.
ఇది కలుషితమైనటువంటిది, అంటే వెన్న లాంటిది ఇది. అంటే పాలు పెరుగు, కానీ వాళ్ళ సిగ్నల్ ఇచ్చిందాక లేవనిలే. ఏది వచ్చిందే, ఓకే ఇంక వరం అయిపోయి ఇంకేది అయిపోయింది. అయితే మరి వెన్న లాంటిది ఇది తెలుసుకున్నటువంటిది. నీ లోపల ఉన్నటువంటి దేవుడు ఆత్మ ఎటువంటిది అంటే వెన్న లాంటిది. వెన్నలో కూడా కలుషితం ఉంది, కల్మషం ఉంది వెన్నలో కూడా. ఆ వెన్నను కరిగిస్తే కొంత అడుగున నల్లగా పేరుకుంటది, అదంతా మలినం. అట్లా నీవు కూడా అంతటుండే దేవుణ్ణి గురు కృప వల్ల తెలుసుకొని తరించాలి. దానికి 12 ఏళ్ళు గురుసేవ చేయాలి బిడ్డ. అంతటా ఉండే దేవుని తెలుసుకోవాలంటే ఊకే కాదు, 12 ఏళ్ళు గురుసేవ చేయాలి బిడ్డ. అప్పుడు నీ మనసు పరిపక్వ స్వరూపమై పరిశుద్ధాత్మ స్వరూపుడవై ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన ఇకో వేద నిర్ణయం నాస్తి సర్వదా, అటువంటి పరం నీకు తెలుస్తుంది అని గురు సూచన వల్ల తాను గ్రహిస్తాడు. చూడు మన అట్లా విచారించు. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. జై